అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పుణ్యమా అని కొన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు రెక్కలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో విశాఖపట్నంలోని కొన్ని ఏజెన్సీల్లో నిర్వాహకులు, డెలివరీ బాయ్లు కలిసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. వంట గ్యాస్కు భారీ డిమాండ్ ఏర్పడడంతో కొన్ని చోట్ల బ్యాక్డోర్లో చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా కూడా గుట్టుగా వినియోగిస్తుండడంతో ఇప్పుడు వంట గ్యాస్కు మరింత డిమాండ్ పెరిగింది. పౌర సరఫరాల అధికారులు దాడులు చేసినా ఇంకా కొన్ని చోట్ల వంట సిలిండర్లు పక్కదారి పడుతూనే ఉన్నాయన్నది జనం చెబుతున్న మాట. గ్యాస్ మాకు ఇప్పుడు కొనుక్కోవాలన్నా 2500 రూపాయలు చెప్తున్నారు సార్. గ్యాసు ఇప్పుడు మేము బ్లాక్ అని కొనుక్కోవాలన్నా సరే ఇప్పుడు బుక్ చేస్తే వారం 10 రోజులు అన్నారు. అది గ్యాసు బుక్ చేయడానికి వాడు అమ్ముకుంటున్నాడో యువతలు సరే వీళ్ళు అమ్ముకుంటున్నారో తెలీదు. ప్రభుత్వం అయితే సంవత్సరానికి 3 బండ్లు అని చెప్పాడు. ఒక బండ కాదు కదా, ఒక బండ బుక్ చేసి ఇప్పుడు వారం అయ్యింది. ఇప్పుడు వచ్చి బండ మాకు రాలేదు. మేము ఏటి వండుకోమంటారు, ఏటి చేయమంటే చెప్పండి. కర్రలపోయి పాత రోజుల్లో కర్రలపోయిలో పెట్టుకొని వండుకోమంటారా చెప్పండి సారు. అంటే మేము వాళ్ళు బాగుండాలా, ఎవరు ఎలక్షన్లో మేము గెలిపించి ఈ ప్రజానాయకులు బాగుండాలి. మేము మాత్రం ఎప్పుడు రాళ్ళ కింద కర్రలు పెట్టుకొని మేము కొండ పెట్టుకొని వండుకోవాలి. అదే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. గ్యాస్ కొన్న డిమాండ్తో కొంతమంది డెలివరీ బాయ్లు కూడా సొమ్ము చేసుకుంటున్నారు. వైజాగ్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పనికి అటు పోలీసులు పరుగులు పెట్టారు. పౌర సరఫరా అధికారులు తలలు పట్టుకున్నారు. విశాఖలోని గాజువాక చిన్నగంటాడ ప్రాంతంలో మణికంఠ గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఇండియన్ గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సప్లై చేస్తూ ఉన్నారు. బుక్ చేసుకున్న సిలిండర్లను కొంతమంది నేరుగా వచ్చి తీసుకెళ్తుంటే మరికొంతమంది గ్యాస్ డెలివరీ బాయ్లతో టచ్లో ఉంటూ డెలివరీ చేయించుకుంటున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరుగుతున్నాయి. అయితే తాజాగా మణికంఠ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్ అప్పారావు చేసిన పని అందరినీ పరుగులు పెట్టించింది. డెలివరీ చేయాల్సిన గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించి పరారయ్యాడు. ఆ గ్యాస్ డెలివరీ బాయ్ 1 కాదు 2 కాదు ఏకంగా 30 సిలిండర్లతో పరారయ్యాడు. వాటిలో 2 నిండు సిలిండర్లు, మరికొన్ని ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత కస్టమర్లకు వచ్చిన ఓటీపీని తెలుసుకొని ఆ సిలిండర్లను కస్టమర్లకు అప్పగించాలి. ఆన్లైన్లో డబ్బులు చెల్లించకపోతే డెలివరీ బాయ్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న గ్యాస్ డిమాండ్తో ఆన్లైన్లో చెల్లింపులు చేస్తున్నారు చాలామంది వినియోగదారులు. డెలివరీ బాయ్ అప్పారావు కస్టమర్లతో ఉన్న చనువుతో ముందే ఓటీపీ అడిగి తీసుకున్నాడు. అటు కస్టమర్లకు ఇటు గ్యాస్ ఏజెన్సీకి నమ్మకస్తుడిగా ఉండడంతో గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్కి అప్పగించారు ఏజెన్సీ నిర్వాహకులు. కస్టమర్ల నుంచి ఓటీపీలు తెలుసుకొని ఖాళీ సిలిండర్లను కలెక్ట్ చేసుకున్న అప్పారావు ఏజెన్సీ నుంచి ఫిల్ చేసిన సిలిండర్లను పట్టుకొని ఒక్కసారిగా మాయమైపోయాడు. చివరికి పోలీసులు చేసిన గాలింపులో దొరికిపోయాడు. ఇదే మాదిరిగా విశాఖ నగరంలోని ద్వారకా నగర్లో ఒక ఏజెన్సీ బాయ్ వినియోగదారులకు చెందిన సుమారు 50 సిలిండర్లు ఇలాగే తీసుకుని పరారు కావడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటు తాజాగా చిన్నగంటల్లోని మణికంఠ ఏజెన్సీలో కూడా ఇలాగే జరిగింది. ఈ విధంగా 30 సిలిండర్లు పక్కదో పట్టాయని తేల్చడంతో ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్పై కేసు పెట్టడం జరిగింది. మొత్తానికి 4 రోజులు గాలించిన తర్వాత గాజువాక పోలీసులు ఆ డెలివరీ బాయ్ని పట్టుకోవడం జరిగింది. జిల్లా అధికారులు ఎటువంటి సమాచారం కూడా లేకపోయినప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులు ఈ సమాచారం పౌర సరఫరాల శాఖకు, గ్యాస్ కంపెనీలకు చెప్పాల్సి ఉన్నా దాచిపెడుతున్నారన్నది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బయట చర్చ. మేము బుక్ చేసాము. సిన్స్ 1 మంత్ అయ్యిందండి. గ్యాస్ బుక్ చేసిన తర్వాత మెసేజ్ వస్తుందమ్మా, కొన్ని రోజులు మెసేజ్ వస్తుంది అని చెప్పిన అన్నారు. మెసేజ్ వచ్చిన తర్వాత కూడా చూపించినా సరే ఏమమ్మా ఇప్పుడు కొద్దిగా గ్యాస్ షార్టేజ్ లో ఉన్నది, గ్యాస్ వచ్చిన తర్వాత మీకు మేము ఇస్తామమ్మా అని చెప్పిన అన్నారు. అప్పుడు కూడా ఏం పంపించలేదు. తర్వాత 6వ తారీఖుని మొన్న మాకు గ్యాస్ డెలివరీ అయిపోయినట్టు మాకు మెసేజ్ వచ్చింది. మా ఇంట్లోని ఎవరికి ఇవ్వకుండానే ఎవరికైనా ఇచ్చినట్టయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం కదండి. మేము దాని తర్వాత ఇంకో మెసేజ్ కూడా వచ్చిందండి. దాని తగ్గట్టే మీకు మేము ఏది కూడా బాకీ లేవు అని చెప్పి వచ్చారు. మరి ఏది బాకీ లేదంటే ఏ డ్యూ లేదు మీకు అని చెప్పి అంటుంటే ఎలాగవుతుంది చెప్పండి మీరు. ఈ రోజుకి 20 రోజులు అయిపోయిందండి. ఈ రోజు వస్తుందని చెప్పారండి. 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాం కానీ బుకింగ్ అయిపోయినట్టుగా చూపిస్తుంది కానీ రావడం లేదండి. మేము కూలి పనికి వెళ్ళామండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం అయితే పోనీ అలాగే అడిగితే ఈ రోజు వస్తుంది అన్నారండి. ఏది రాలే. ఇప్పుడు వరకు చూసామండి. ఇప్పుడు వచ్చాము. 20 రోజులు అయిపోయిందండి మాది.